వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈ రోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు తప్పదా అంటే ఇప్పుడు ఏదైతే కూటమి సర్కార్ వేస్తున్న అడుగులన్నీ కూడా ఆ దిశగానే వెళ్తూ ఉన్నాయి. అదేవిధంగా చూసినట్లయితే ఏదైతే టీడీపీ ఆఫీసు గన్నవరంలో తగలబెట్టిన కేసులో వంశీని కూటమి సర్కార్ ప్రత్యేకించి టీడీపీ ఈ రోజున దిగ్బంధం చేసే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే కేసు ఫైల్ అయింది ఆయన మీద, కొంతమంది అరెస్టులు కూడా జరిగాయి, ఇంకొంతమంది అప్స్కాండ్లో ఉన్నారు. అదేవిధంగా చాలా సీరియస్గా వంశీని దాంట్లో ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం అయితే జరుగుతోంది ప్రభుత్వం వైపు నుంచి. గన్నవరంలో ఆయన ఇంటికి పోలీసులు వెళ్తున్నారు, ఆయన కోసం వెతుకులాట ప్రారంభించారు. గన్నవరంలో ఎక్కడ ఆయన కనిపించట్లేదు. ఈవెన్ హైదరాబాద్లోని వంశీ నివాసంలో కూడా పోలీసులు వెళ్ళడం జరిగింది, అయినా అక్కడ కూడా వంశీ అందుబాటులో లేరు. ఒకవైపు ఆయన అమెరికా వెళ్ళిపోయినారు, ఆల్రెడీ తన అరెస్ట్ జరుగుతుందనే భయంతోనే ఇప్పటికే అమెరికాకి వెళ్ళిపోయినారు ఆయన అనేది ఇంకోవైపు నడుస్తున్న చర్చ. బట్ కారణాలు ఏవైనప్పటికీ కూడా ఆ స్థాయిలో వంశీ అయితే మాత్రం ఈరోజు టార్గెట్ అయ్యారు. బట్ టార్గెట్ అయ్యేలా ఆయనే సెల్ఫ్ గోల్స్ చేసుకుంటూ వచ్చారు. బట్ ఈరోజు చూసినట్లయితే ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈరోజు నిజంగానే వల్లభనేని వంశీ మీద లోకేష్ పగబట్టారా అంటే అవుననే చెప్పాలి. ప్రత్యేకించి ఎవరి కోసం ఆయన పగబట్టలేదు, తన తల్లి కోసమే వంశీ మీద పగబట్టారా అంటే అవుననే అనుకోవాలి. ఎందుకంటే గతంలో జరిగిన పరిణామాలన్నీ ఇప్పటిదాకా చూసుకున్నట్లయితే అలాంటివి వస్తూ ఉంటాయి తెర మీదకు. ఆ స్థాయిలో భువనేశ్వర్ని వంశీ అవమానించిన తీరు మాత్రం నేను గుర్తుపెట్టుకుంటానంటూ లోకేష్ ఎన్నోసార్లు మాట్లాడారు. ఈరోజు ఏకంగా ఆ ఇష్యూ కంటే ముందుగా ఆయన వంశీ చుట్టూ కూడా చాలా కేసెసే ఉన్నాయి. ఒక్కొక్కటి తవ్వినా కూడా దాదాపు ఇంకా రాబోయే 5 ఏళ్ల పాటు వంశీ జైల్లో ఉండాల్సి వస్తుంది. కానీ పర్టికులర్గా కూడా పార్టీ ఆఫీసుని తగలబెట్టిన కేసును మాత్రం టీడీపీ ఈరోజు డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. అంతే సీరియస్గా కూడా ఈ ఇష్యూని హైలైట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. సో ఎలాగైనా వంశీని దీనిలో ఫిక్స్ చేసి పూర్తి స్థాయిలో ఆయన దిగ్బంధం చేయాలనేది ప్రభుత్వం ఆలోచనగా చెప్తున్నారు. కానీ ఓవరాల్గా ఈ టోటల్ ఎపిసోడ్ వెనుక లోకేష్ సీరియస్గా ఇన్వాల్వ్ అయ్యారనేది అయితే ఇంకొక ప్రచారం, అందులో వాస్తవం కూడా ఉంది. ఎందుకంటే కొంతమేరకు ఉండొచ్చు వాస్తవం. ఎప్పుడు కూడా లోకేష్ ఎన్నోసార్లు వంశీ విషయంలో కానీ, అటు ద్వారంపూడి లాంటి వాళ్ళ విషయాల్లో కానీ చెప్తూ వచ్చారు, ఎన్నైనా భరించాం, తన నాన్నని జైల్లో పెట్టినా భరించాం, కానీ తన తల్లికి అవమానం జరిగితే మాత్రం భరించలేనంటూ కూడా ఆయన ఎన్నోసార్లు మాట్లాడారు. అలాంటి వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదంటూ మాట్లాడారు. ఇంకా ఆవేశం మూవీలో ఎలాగైతే విలన్ రామరెడ్డిని రాజశేఖర్ అరెస్ట్ చేసి మరీ బట్టలు వైపు తీసి మరీ నడి రోడ్డు మీద నడిపిస్తారో అలాగే నడిపిస్తానంటూ ఆయన సవాల్ కూడా విసరడం జరిగింది. అదే అంశం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. గన్నవరంలో పార్టీ బూస్ట్ అవ్వడానికి కూడా, పార్టీ శ్రేణుల్లో ఆ స్థాయిలో రివోల్ట్ రావడానికి కూడా కారణమయ్యాయి లోకేష్ కామెంట్స్. సో అందుకే ఈరోజు వంశీని పోలీసులు తరుముతూ ఉంటే ఆయన అమెరికాలో ఉన్నాడా, హైదరాబాద్లో దాక్కున్నాడా, అప్స్కాండ్ అయ్యారా, అండర్ గ్రౌండ్కి వెళ్ళారా అనే అంశం మనం పక్కన పెడితే, బట్ ఆ స్థాయిలో ఇక్కడ లోకేష్ గురించే చర్చ జరుగుతూ ఉంది. వంశీని నిజంగానే లోకేష్ వెంటాడుతున్నాడు, వేటాడుతున్నారు అనే చర్చ కూడా జరుగుతోంది. దానికి కారణం ఉంది. ఆ కారణాన్ని మనం ఇక్కడ హైలైట్ చేసే ప్రయత్నం చేద్దాం. గతంలో మనం చూసినట్లయితే వంశీ ఫ్లాష్ బ్యాక్ అందరికీ తెలిసిందే. అతి సామాన్య కార్యకర్తగా వంశీ టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చున్నారు. ఇంకా ఆయన సామాన్య కార్యకర్త అనే కంటే పరిటాల రవి అనుచరుడుగానే వంశీకి పేరుంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆయన పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత లైక్ కొడాలి నాని తరహాలోనే ఎన్టీఆర్ ఫ్యామిలీకి దగ్గర అవడానికి ప్రయత్నం చేశారు. హరికృష్ణ జూనియర్ ఎన్టీఆర్కి ఆయన దగ్గర అవడం జరిగింది. ఈ క్రమంలో అటు ఇండస్ట్రీతో కూడా కొన్ని సంబంధాలు పెరిగాయి. దెన్ ఆయన కొన్ని సినిమాలకు జూనియర్ ఎన్టీఆర్తో సహా కొన్ని సినిమాలకు కొంతమంది హీరోలు నటించిన సినిమాలకు ప్రొడ్యూస్ కూడా చేశారు ఆయన. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆ జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళ వల్లే, హరికృష్ణ లాంటి వాళ్ళ వల్లే ఆయనకు పార్టీలో ఒక స్పేస్ అయితే దొరికింది. చంద్రబాబు నాయుడు ఈ క్రమంలోనే వాళ్ళకి టికెట్ కూడా కేటాయించడం జరిగింది. 2009 ఎన్నికల్లో ఆయన వంశీ విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేశారు. అయితే ఆ రోజు లగడపాటి చేతిలో కాంగ్రెస్ నుంచి అప్పుడే ఎంపీ బరిలో అప్పటికే ఎంపీ ఉన్నారు, మరోసారి ఎంపీ బరిలో ఉన్న లగడపాటి చేతిలో వంశీ ఓడిపోయినారు. ఇక అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే 2014 పరిణామాలు, రాష్ట్ర విభజన పరిణామాలు వచ్చేటప్పటికే ప్రజారాజ్యంలోని ఒక బిటర్ ఎక్స్పీరియన్స్ ఎదురవడంతో అప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ నాని లాంటి వాళ్ళు టీడీపీ జెండా కప్పుకున్నారు. చంద్రబాబు నాయుడు పాదయాత్రలో కూడా ఆయన సీరియస్గా ఇన్వాల్వ్ అవుతూ వచ్చారు. ఈ క్రమంలోనే కేసీఆర్ నానికి విజయవాడ ఎంపీ టికెట్ ఇవ్వాలని చంద్రబాబు అనుకున్నారు. దానిలో భాగంగానే గన్నవరం నుంచి అప్పటికే ఎమ్మెల్యేగా సీనియర్ నేతగా ఉన్న బాలవర్ధన్ రావుని కన్విన్స్ చేసి మరీ చంద్రబాబు నాయుడు గన్నవరానికి వంశీని పంపించడం జరిగింది. అక్కడి నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. దెన్ వైఎస్ఆర్సీపీ వైపు నుంచి చూస్తే వైఎస్కి క్లోజ్ అసోసియేట్ అయిన దుట్టా రామచంద్రరావు ఆ తర్వాత రోజుల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి వెంట నడుచున్నారు. సో అలాంటి దుట్ట చాలా స్వల్ప మెజారిటీతో వంశీ చేతిలో ఓడిపోయినారు. వంశీ ఎమ్మెల్యేగా గెలిచినారు. పార్టీ అధికారంలో ఉన్న స్వపక్షంలో విపక్ష ఎమ్మెల్యేగా కూడా ఆయన వ్యవహరించారు. అనేక కాంట్రవర్సీలు వంశీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతూ వచ్చారు. అలాంటి వివాదాలన్నిటికీ ఎప్పుడు వివాదాలు అంటే ఆయనకి ఇష్టమా, లేకపోతే ఆయనే వివాదాల్లో ఉండే ప్రయత్నం చేస్తారో కానీ ఎప్పుడు అనేక వివాదాలు వంశీ చుట్టూ ఎన్నోసార్లు చోటు చేసుకున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఏదైతే పాదయాత్ర క్రమంలో బెజవాడ వెళ్తే బెజవాడ నడిబొడ్డున ఆయన ఒకసారి జగన్మోహన్ రెడ్డిని ఆలింగనం చేసుకున్నారు, తమకు ప్రత్యర్థని తెలిసినా కూడా. అదేవిధంగా చూస్తే సిపి రామాంజనేయులతో అప్పుడు కొన్ని ఇష్యూస్ ఉండేవి ఆయనకి.
అదేవిధంగా చూసినట్లయితే అనేక రకాలుగా ఈ దేవినేని ఉమా లాంటి వాళ్ళు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పార్టీలో నెంబర్ 2గా ఉన్న ఆయన్ని అదే రకంగా విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. అలా వంశీ ఎప్పుడు కూడా ఏదో ఒక కాంట్రవర్సీలో వార్తల్లోనే ఉంటూ వచ్చేవాళ్ళు. ఇక ఆ ఎపిసోడ్ పూర్తయిన తర్వాత 2019 ఎన్నికల్లో వంశీ అలా పార్టీకి ఎన్నోసార్లు ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేసినా బట్ చంద్రబాబు నాయుడు ఆయన వైపే మొగ్గు చూపారు. 2019 ఎన్నికల్లో మరోసారి వంశీకి గన్నవరం టికెట్ ఇవ్వడం జరిగింది. దెన్ గన్నవరం నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి వంశీకి చెక్ పెట్టాలి, గన్నవరం తన కైవసం చేసుకోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఒక ఎన్ఆర్ఐగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావుని తీసుకొచ్చి అక్కడ ఇంప్లాంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. బట్ యార్లగడ్డ వెంకట్రావు చేతిలో వంశీ గెలవడం జరిగింది. ఆ రోజు యార్లగడ్డ వెంకట్రావు వంశీ చేతిలో చాలా స్వల్ప తేడాతో ఓడిపోయినారు. ఇక ఆ పరిణామాలు చూసినట్లయితే కొన్ని రోజులకే కొడాలి నాని లాంటి వాళ్ళ సాయంతో, అప్పటికే కొడాలి నాని పార్టీ అధికారంలోకి వచ్చి సివిల్ సప్లైస్ శాఖ మంత్రి పదవి కూడా తీసుకుని ఉన్నారు. వంశీ ఆయనతో కలిసి ఈ పార్టీలోకి రావడం జరిగింది. సో ఈ పరిణామాలు మనం చూసినట్లయితే ఇన్ బ్రీఫ్ అప్పటి నుంచి కూడా టీడీపీలో ఉన్నన్ని రోజులు ఒక ఎత్తు, వైసీపీలోకి వెళ్ళిన తర్వాత ఒక ఎత్తు అన్నట్టుగా వంశీ బిహేవ్ చేశారు. తన గురువుగా భావించే కొడాలి నాని కంటే చాలా ఎక్కువగా చాలా ఎక్స్ట్రాలు చేస్తూ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి వంశీ. అంతేకాదు చాలాసార్లు ఆయన యారగెన్సీ కానీ ఆయన యాటిట్యూడ్ కానీ చాలాసార్లు వార్తల్లో నిలుస్తూ వచ్చింది. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే అటు లోకేష్ను కానీ ఇటు చంద్రబాబు నాయుడుని కానీ టార్గెట్ చేయాలంటే వంశీని ముందు పెట్టి జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేసిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా చూసినట్లయితే ఇక మరోవైపు అదే స్థాయిలో వంశీ కూడా టార్గెట్ అవుతూ వచ్చారు ఆయన ప్రత్యర్థులకి. కానీ ఇక లోకేష్ని చంద్రబాబు నాయుడిని విమర్శించిన ఎన్నో రకాలుగా ఆయన వ్యక్తిగత విషయాలు మాట్లాడుతూ టార్గెట్ చేసిన వీటన్నిటికీ కూడా అదే స్థాయిలో టీడీపీ శ్రేణులు రియాక్ట్ అవుతూ వచ్చాయి. కానీ అట్లా అని చెప్పేసి వంశీని టార్గెట్ చేస్తున్న ఇంటి మీద దాడులకు వెళ్ళిన పరిస్థితి లేదు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేయాలనే తపన వంశీలో పెరుగుతూ వచ్చింది. లేకపోతే కొడాలి నాని సాన్నిహిత్యమే అతను అలా చేసిందో కానీ రోజులు గడుస్తున్న కొద్దీ వంశీ కూడా ఇంకా మోర్ అండ్ మోర్ యారగెంట్గా తన గురువుని మించిన శిష్యులాగా తయారైనాడు. ఈ క్రమంలోనే మనం చూసినట్లయితే ఏదైతే భువనేశ్వర్ను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్, లోకేష్ పుట్టుకును ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ మనకు తెలుసు. ద్వారంపూడి కూడా వంశీ చేసిన కామెంట్స్ని అసెంబ్లీ వేదికగా చేయడం, ఈ పరిణామాలతో ఆ రోజు 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్రను చంద్రబాబు నాయుడు మీడియా ముందుకు వచ్చి కన్నీళ్ళు పెట్టుకున్నారు. సో ఆయన కంట్లోంచి వచ్చిన ప్రతి కన్నీటి బొట్టుకు ఈరోజు వైఎస్ఆర్సీపీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అనేది టీడీపీ శ్రేణుల మాట. కారణాలు ఏవైనప్పటికీ కూడా బట్ చంద్రబాబు నాయుడు మాత్రం చాలా ఉద్వేగంగా ఆ రోజు మాట్లాడారు. తన భార్య కోసం కన్నీళ్ళు పెట్టుకున్నారు. నందమూరి నారా ఫ్యామిలీ ఏకమై రోడ్డు మీదకి వచ్చి మాట్లాడిన పరిస్థితి, ఇష్యూని ఖండించిన సిచ్యువేషన్ అయితే ఉంది. ఈ ఎపిసోడ్ తర్వాత నిజంగానే వంశీ కౌంట్ డౌన్ స్టార్ట్ అవడానికి కారణమైన ఎపిసోడ్ ఏదంటే భువనేశ్వర్ని ఉద్దేశించి లోకేష్ని ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ అనుకోవాలి. ఎప్పుడైతే ఇలాంటి కామెంట్స్ చేశారో వంశీ, అక్కడి నుంచి కూడా ఆయనతో పాటు వచ్చిన టీడీపీ శ్రేణులు, వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిన టీడీపీ శ్రేణులు ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. వంశీకి టికెట్ ఇస్తే మేము పార్టీలో ఉండమంటూ దొట్టవర్గం ఆయన్ని బెదిరిస్తూ జగన్మోహన్ రెడ్డికి అల్టిమేటం జారీ చేసింది. ఇక యార్లగడ్డ వెంకట్రావు కూడా ఈ సబ్కేషన్ ఉంటే వంశీ రూపంలో మేము కేసులు ఎదుర్కొంటూ ఉంటే ఆయన పార్టీలోకి ఎలా తీసుకొస్తారంటూ ప్రశ్నించడం స్టార్ట్ చేశారు. ఒక మహిళను అవమానించిన వ్యక్తిని తీసుకొచ్చి పార్టీలో ఎలా పెట్టుకుంటారంటూ డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డినే క్వశ్చన్ చేసిన పరిస్థితి ఉంది ఆ పార్టీ శ్రేణులు కూడా స్థానికంగా. అక్కడి నుంచి ఆయన డౌన్ఫాల్ స్టార్ట్ అవుతూ వచ్చింది. ఇక గడప గడపకి ఇలాంటి కార్యక్రమాలను చేసేందుకు ఆ ఫేజ్ కూడా వంశీకి గన్నవరంలో లేని పరిస్థితి. జనాలకు ఎలా ముఖం చూపించాలని తన క్యాడరు ఆ గుప్పిడి మందిని మాత్రమే వంశీ కాపాడుకుంటూ వచ్చారు. ఇక వంశీ వర్సెస్ టీడీపీ అంటూ జరిగిన ఆ 3.5 ఏళ్ల ఫైట్లో అనేక రకాలుగా వంశీ టీడీపీ క్యాడర్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. అంతేకాదు పార్టీ ఏకంగా ఒక దశలో పార్టీ ఆఫీస్ని తగలబెట్టించారు అక్కడ. ఇక సంకల్ప సిద్ధి లాంటి స్కామ్స్లో కూడా వంశీ ఇరుక్కున్నారు. ఆధారాలతో సహా పార్టీ నేతలు పట్టాభి లాంటి వాళ్ళు దాన్ని బయటపెట్టడం జరిగింది. ఈ పరిణామాలన్నీ ఒక ఎత్తు అయితే ఇక ఎన్నికల సమయానికి దుట్టా ఫ్యామిలీ కామ్గా సైలెంట్ అయిపోయింది. అదేవిధంగా యార్లగడ్డ వెంకట్రావు లాంటి వాళ్ళు వంశీ ఉంటే తనకు టికెట్ దక్కదు అన్న ఆలోచనతో ఆయన టీడీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. డైరెక్ట్ లోకేష్ పాదయాత్ర గన్నవరంలోకి ఎంటర్ అయ్యే క్రమంలో యార్లగడ్డ వెంకట్రావు ఆ పార్టీలో చేరారు. ఆయనకి స్పాట్లో టికెట్ని కూడా లోకేష్ అనౌన్స్ చేస్తున్నారు, గన్నవరం టికెట్ని. దెన్ ఇక అన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి ఆయనకి. ఒక దశలో వంశీకి టికెట్ ఇవ్వొద్దు అనే చర్చ జరిగింది పార్టీలో. ఒక దశలో ఆయన ఎంపీగా పంపిస్తారు విజయవాడకి అని చర్చ జరిగింది. బట్ ఆయన ఇష్టపడలేదని కూడా వార్తలు వచ్చాయి. బట్ కారణాలు ఏవైనా కానీ జగన్మోహన్ రెడ్డితో గతంలో ఉన్నంత ర్యాపో వంశీ ఎన్నికల నాటికి మెయింటైన్ చేయలేకపోయారని అనుకోవాలి. వైఎస్ఆర్సీపీ నుంచి నిజంగానే సఫికేషన్ కూడా ఎదుర్కొన్నారు. ఈ పరిణామాలతో నిజంగా యార్లగడ్డ వెంకట్రావు చేతిలో వంశీ చాలా ఘోర ఓటమి పాలయ్యారు. ఆయన అప్పటికే 2 సార్లు గెలుచున్నారు. గన్నవరం మీద గ్రిప్ కూడా ఉంది. కానీ యార్లగడ్డ చేతిలో చాలా ఘోర ఓటమి పాలయ్యారు. యార్లగడ్డ చూసినట్లయితే వంశీతో పోలిస్తే రాజకీయంగా ఆయన అనుభవం తక్కువే అనుకోవాలి. అలాంటి యార్లగడ్డ వంశీని మొన్నటి ఎన్నికల్లో చిత్తుగా ఓడించున్నారు. ఇక ఈరోజు వంశీ ఓడిపోవడం ఒక ఎత్తు అయితే అనేక రకాలుగా పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసు మొదలుకొని ఏదైతే గన్నవరంలో పార్టీ ఆఫీస్
అదేవిధంగా సంకల్ప సిద్ధి స్కామ్ మొదలుకొని భువనేశ్వర్ను ఉద్దేశించి వంశీ చేసిన కామెంట్స్, ఈరోజు ఒక్కొక్కటి వంశీ అరాచకాలన్నీ వెలుగులోకి వస్తున్న ఈ సమయంలో నిజంగానే ఈరోజు వంశీని మీద చాలా సీరియస్గా టీడీపీ ఫోకస్ పెట్టింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వంశీని వదిలేలేదన్నట్టుగా టీడీపీ ఈ రోజున ఆయన కేసులన్నీ కూడా బయటికి తీస్తోంది. దానిలో భాగంగా వచ్చిందే ఈరోజు పార్టీ ఆఫీసును తగలబెడతాం అనేది చాలా సీరియస్ కేసుగా చంద్రబాబు నాయుడు భావిస్తూ ఉన్నారు. అందుకే వంశీ కోసం పోలీసులు కూడా రంగంలో దిగారు. కొంతమంది అరెస్టులు కూడా అయినారు ఈ కేసులో, కొంతమంది అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయినారు. సో వంశీ కోసం జల్లెడ పడుతున్న గన్నవరం నుంచి ఏదైతే హైదరాబాద్ దాకా ఇప్పటికీ ఆయన అమెరికా వెళ్ళిపోయినారు. ఇవన్నీ ఫ్యూచర్ అంతా ఊహించే అన్న ప్రచారం కూడా జరుగుతూ వస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ రోజున ఇక మరోవైపు జరుగుతుంది ఏంటంటే, ఇది ప్రభుత్వం వైపు నుంచి వంశీని అరెస్ట్ చేయడానికి వస్తున్న ఒక ఇనిషియేషన్ అనేది ఒక చర్చ అయితే, దానికి వెనుక కూడా ఆ బ్యాక్గ్రౌండ్లో కూడా లోకేష్ పేరు అయితే ప్రముఖంగా వినిపిస్తోంది. ఎందుకంటే లోకేష్ నిజంగానే ఈరోజు వంశీని వేటాడుతున్నారు అన్న ప్రచారం ఉంది. అందులో కొంత వాస్తవం కూడా ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే తన తల్లిని ఉద్దేశిస్తూ కమెంట్స్ చేస్తున్నారో, ఆయన అప్పటి నుంచి కూడా చాలాసార్లు అనేక సందర్భాల్లో తన మీడియా ముందు కానీ అనేక సందర్భాల్లో పాదయాత్రలో కానీ ఎన్నికల ప్రచారంలో కానీ మాట్లాడుతూ వచ్చారు. తాను దేన్ని బేర్ చేసినా, ఈవెన్ తన తండ్రి మీద అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టిందని కూడా బేర్ చేయగలిగాను, కానీ తన తల్లిని మాత్రం ఒక మాట అంటే తాను తీసుకోలేనంటూ కూడా ఎన్నోసార్లు చెప్తూ వచ్చారని, ఎవరికైనా సహజంగా ఉంటుంది ఆ యారగెన్సీ. సో తన తల్లిని ఏదైతే అవమానించిన వాళ్ళని ఎవరిని కూడా తాను వదిలిపెట్టను అంటూ కూడా శపథం చేశారు ఆయన. సో ఆవేశం మూవీలో రామరెడ్డి తరహాలో నేను వాళ్ళని ఊరేగిస్తానంటూ కూడా ఆయన చాలా ఆవేశంగా మాట్లాడారు. సో అదే లోకేష్ గుర్తుపెట్టుకున్నారా అన్న చర్చ కూడా హాట్ టాపిక్ అవుతోంది. ఇక రెడ్ బుక్లు లేకపోతే ఇంకో బుక్లు కూడా ఈరోజు అవసరం లేదు. ఎందుకంటే ఒక తల్లిని అవమానిస్తే సహజంగా ఏ కామన్ మ్యాన్కైనా ఆ స్థాయిలో కోపం వస్తుంది. అలాంటిది ఒక మాజీ ముఖ్యమంత్రి చేస్తున్నారు. ఆయన 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి కొడుగ్గా లోకేష్ ఉన్నారు. అదేవిధంగా 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నారు. భువనేశ్వరి తండ్రి కూడా సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా పనిచేశారు ఎన్టీఆర్. సో అంత రెప్యుటేషన్ ఉన్న ఫ్యామిలీని, అది కూడా ఆవిడని పట్టుకుని ఎప్పుడు రాజకీయాల్లో తన ఫేస్ కూడా చూపించిన భువనేశ్వర్ని పట్టుకొని ఆ స్థాయిలో వంశీ లాంటి వాళ్ళు మాట్లాడిన మాటలు మాత్రం లోకేష్ నిజంగానే సీరియస్గా తీసుకున్నారు. సో ఆ క్రమంలోనే ఈరోజు లోకేష్ డైరెక్ట్ అటాక్ కాకుండా ఈరోజు చూసినట్లయితే అధికారికంగా ఏ అయితే వంశీ చేసిన పనులు ఉన్నాయో పనికిమాలిన పనుల లిస్ట్ అంతా తీసుకొని ఈరోజు టీడీపీ ముందు పెట్టుకున్న పరిస్థితి ఉంది. ఆ క్రమంలోనే ఈరోజు పార్టీ ఆఫీసును తగలబెట్టిన కేసు మీద మాత్రం చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారని అనుకోవాలి. ఆ క్రమంలోనే లోకేష్ నిజంగానే వంశీని వెంటాడుతున్నారు అనే చర్చ అయితే హాట్ టాపిక్ అవుతోంది. మరి ఇప్పటికే ఆయన అమెరికా వెళ్ళుంటే కూడా ఆయనకి లుకౌట్ నోటీస్, అమెరికా వెళ్ళకపోతే లుకౌట్ నోటీస్ జారీ చేయాలన్న ఆలోచనలు కూడా ప్రభుత్వం వైపు నుంచి పోలీసు వర్గాలు అయితే ఉన్నాయని అనుకోవాలి. ఓవరాల్గా మాత్రం వంశీ ఎక్కడున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అన్నంతగా టీడీపీ ఫోకస్ పెట్టింది. ఎందుకంటే వంశీ కంటే కొడాలి నాని ఇంకా ఎక్కువ యారగెన్స్తో మాట్లాడారు. ఎక్కువగా ఆయన నోటి దురుసుని ఎన్నోసార్లు ప్రదర్శించే ప్రయత్నం చేశారు. కానీ అంతకంటే ఎక్కువగా వంశీనే టార్గెట్ చేసే ప్రయత్నం ఎందుకు జరుగుతోందంటే ఆయన నోటి దురుసే, ఆయన మాట్లాడిన మాటలే. ఒక మహిళని చూడకుండా ఆయన మహిళను ఉద్దేశించి, లోకేష్ పుట్టుకుని ఉద్దేశించి మాట్లాడిన మాటలే. సో అవే ఈరోజు వంశీ ఇంత దీన పరిస్థితికి, దీనావస్థకి, ఎక్కడో పోలీసులకు చిక్కకుండా దాంకునే పరిస్థితికి, ఎక్కడో హైడ్ అయ్యి గన్నవరం నుంచి హైదరాబాద్ వచ్చే పరిస్థితికి కారణమయ్యాయనుకోవాలి. అందుకే రాజకీయాల్లోకి వస్తే ఒక ఎమ్మెల్యే అయితే ఎలా ఉండకూడదు అనడానికి, ఎలా నోటి దురుసును కంట్రోల్ చేసుకోవాలి అనడానికి వంశీ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాలి. మొత్తానికి లోకేష్ వర్సెస్ వంశీ అని జరుగుతున్న ఈ ఫైట్లో వంశీ రాజకీయ భవిష్యత్తు ఏ మలుపు తిరగబోతుంది అన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.